హలో అండి, నమస్తే అండి. మీ శైలుని. మీరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతేనండి టమాటాలు రసం చేస్తున్నాను. నేనైతే 2 టైమ్స్ కడిగేసుకున్నానండి. కడిగేసిన ఇలా తొడుగులు ఉంటాయి కదండి, ఇవి తీసేసుకోవాలి. ఇలా తొడుగుల చోటైతే రసం చేసుకోకూడదు. ఇవైతే కుక్కర్లో పెట్టేస్తున్నానండి. నేనైతేని ఒక 3 విజిల్ రానివ్వాలి కుక్కర్లో వేసేసుకొని. టైం కూడా తక్కువ టైం పడుతుందండి ఇలా చేసుకుంటే. మనం కుక్కర్లో పెట్టేసుకుంటేనండి ఒక 3 విజిల్ రానివ్వాలండి. ఇందులో నుండి పసుపు కూడా వేసుకోవాలి. టమాటాలు అయితే ఉడికిపోయినాయండి. ఇవి ఉన్నాయి కదా పై పొట్లాగా, ఇవన్నీ తీసేసుకోవాలి. ఈ పొట్ట అది వేసుకోకూడదండి. ఇలాగా మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే తీసేసుకుంటాను. ఈ రసం చేసినప్పుడు మళ్ళీ మంచిగా అనిపించదండి. చూసారు కదండి, ఇప్పుడు తీసేసుకున్నాను. ఇవి టమాటాలు మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఈ వాటర్ ఉంది కదా, వాటర్ ఇచ్చేసుకోవాలండి. ఇవి వాటర్ ఏం తీసేయక్కర్లేదు. చూసారు కదా, మిక్సీ పట్టేసుకున్నాను. ఇది కుక్కర్లో వేసేస్తున్నానండి. నేనైతేనండి సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలండి ఇందులోని. చూసారు కదా, సరిపడినంత వాటర్ వేసుకున్నాను కదండి. ఇందులోని కారం పొడి కూడా వేసుకోవాలండి. ఇందులోని నేను అయితే మిరియాలు కూడా వేస్తున్నానండి. మిరియాల పొడి ఉంటుంది కదా, పెప్పరే, అది కూడా వేసుకుంటున్నానండి. రుచి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోని. ఇందులోని ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. రసానికి మిరియాలు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి రసం అయితేని. మనం కారం తక్కువ వేసాం కదండి, అది కారం వేసేస్తే రుచి పోతుంది ఎక్కువ రసంలో అయితేని. 2 కరివేపాకు రబ్బలు కూడా వేసాను, చిన్న ఎల్లిగడ్డలు కూడా వేసాను. కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా మసలనివ్వాలండి. రసం అయితే అయిపోయింది కదండి. పైన ఎలా వచ్చింది కదా, తీసేసుకోవాలి పక్కకి. ఎలా వేసుకోకూడదు, మంచిగా ఉండదు రసం. తిరమాత వేస్తున్నానండి నేనైతేని. స్టవ్ బంద్ చేసేసి నేనైతే గిన్నె పెట్టుకున్నాం కదండి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తెంచుకున్న చిన్న ఎల్లిగడ్డలు 3 తీసుకున్నానండి. ఆయిల్ ఇటెక్కాక వేసేసుకోవాలి. ఇందులోని ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీ కూడా, రెడ్ చిల్లీ కూడా వేసేసుకోవాలండి. బాగా వేగనివ్వాలండి తర్వాత అయితేని. ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. రసంలో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి నేను. వేగుతుంది కదండి, దీంట్లో వేసేసుకోవాలి. రసం అంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా బాగా నచ్చుతుంది ఇలా టమాటా రసం చేసుకుంటేనే. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రసం అయితేనండి మీకు నచ్చుతుంది. బాయ్ అండి.